ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనోడా, టైం అయిపోతోంది. ప్లాన్ చేసంగా వస్తుంది, ఆగు. బాబా, నువ్వు చెప్పినట్టే అక్కకి ఇలా కనిపించొచ్చాను బాబా. సూపర్. అయితే నా వెంట పడుతుంది ఇప్పుడు. మనోడా, ఇంతకీ తను వస్తుందా? తాతయ్య వస్తుందండి, ఆగు. వచ్చేసింది పద. ఇక్కడ నువ్వు నటించు. ఎక్కెక్కెక్కు. వద్దు, ఎక్కడికి? ఏయ్, దేనికే పద్దును లాగేశావు? నేను నీ పెళ్ళాన్ని. అయితే అయితేనా? నీ వెనకాల సీట్లో కూర్చుంటే నేనే కూర్చోవాలి, లేదా అది ఖాళీగా ఉండాలి. అంతేకాని దీన్ని ఎక్కించుకోవాలని చూస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఓసి నా కంచు కనకాంబరం, ఈ రోజు నేను కపుల్ బైక్ రేసింగ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాను. దానికి నేను ఒక్కడనే వెళ్తే కుదరదు కాబట్టి పద్దుని హెల్ప్ అడిగా. పాపం తను ఒప్పుకుంది. ఏంటే, నాకు చెప్పకుండా నన్ను అడగకుండా ఒప్పుకునే ధైర్యం నీకెప్పుడొచ్చింది? ఇది ధైర్యం కాదక్క, మరి ప్రేమ. ఎవరి మీద? నా మొగుడి మీద? నీ మీదక్క. నా మీద ప్రేమతో ఒప్పుకున్నావా? అవునక్క. నీ మెల్లో బంగారు పుస్తల కోసమే బావ రేస్కి వెళ్తున్నాడని తెలిసింది. అందుకే నీ గురించి ఆలోచించి నీకోసమే ఒప్పుకున్నాను. నీ మనసులో నా మొగుడు మీద ఏదో పెట్టుకొని నా కోసమని నంగనాచిలా చెప్తే నమ్మడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా? తోలు తీస్తా, పో లోపలికి. ఏయ్, ఆగు పద్దు, ఆగు. ఏయ్, పద్దుని లోపలికి పంపిస్తే మరి నా కపుల్ రేసింగ్ ఏమవ్వాలి? నాతో నువ్వు వస్తావా? చెప్పు, నువ్వు వస్తావా? నువ్వు వస్తానంటే ఓకే, లేదంటే నేను పద్దుతో కలిసి రేసింగ్ కి వెళ్లాల్సిందే. వస్తాన్రా, కానీ దానిలా వెనక కూర్చుని నిన్ను గెలిపించడానికి కాదు, వెంటే ఉండి ఓడిస్తా. అబ్బా, నువ్వు నీ మైండ్ వాయిస్ ఇది తేలాడలేదు. పదు, నువ్వు బండకు. వద్దు వద్దు, నేను వస్తాను. వస్తావా? అయితే బండకు. గడ్డి మూటలా దూరంగా కూర్చుంటే పడతావే చకోడి పాప. ఉప్పు మూటలా వాటేసుకుంటూ కూర్చో. పడ్డవా? నేనా? నో వే. అవునా? ఏ మాటగా మాట పద్దు, ఈ గెటప్ లో నువ్వు భలే ఉన్నావు. ఊరుకుంటా తాతయ్య. నమస్కారం ఎస్ఐ గారు. నమస్తే. మాయా, మాయా, ఇప్పుడే వస్తాను. మాయా, ఏమైందిరా? చూడు రే భద్రం, ఎందుకురా అలా ఏడుస్తున్నావు? చూడు మాయా, ఎలా కొట్టారు. కొట్టారా? కుయ్యో మర్రో, అది మామూలు కుమ్ముడు కాదు మాయ్యా. అబ్బా, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు మా అయ్యా. నిన్ను తీసుకెళ్ళడానికే కదరా లాయర్ని తీసుకొచ్చాను. ఒరే, నువ్వు కాసేపు కామ్గా ఉండరా. భగవంతుడా, బెయిల్ రావాలి. ఓకే సార్, రేపు వచ్చి తీసుకెళ్ళండి. చూడు మావయ్యా. రే, గోల చేయకురా. సార్, లాయర్ గారు, ఏమైంది లాయర్ గారు? రేపు ఈ వారికి తప్పకుండా బెయిల్ వచ్చేస్తుంది. డోంట్ వరీ. రేపు అంటాడండి మా అయ్యా. ఇది మంచి లాయరేనా? మా అయ్యా, డిస్ట్రిక్ట్ కోర్టు లాయర్ని మాట్లాడు మా అయ్యా. రేపంటే ఎన్ని రోజులుందా? ఒక రాత్రి అంతే.
తెల్లారితే రేపు. నీకే మా అయ్య ఒక రాత్రిలో తెల్లారిపోతాంట. ఈడ నాకు పగిలిపోతుంది మా అయ్యా. ఒక్క రాత్రా? అబ్బో మా అయ్యో, ఆ ఒక్క రాత్రి చాలా చేశారు మా అయ్యా. వాళ్ళ వాయింపుడు వర్ణనాతీతం మా అయ్యా. నీకు దండం పెడతా, ఇప్పుడు ఏడిపించు మా అయ్యా. కుదరదు బాబు. వాళ్ళు ఏమన్నా ఏం చేసినా నువ్వు భరించాలి. విడిపించడం అన్నది రేపే. రేపా? రే 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 రే, సెల్లో ఉన్నోడికి డబ్బులు ఎందుకురా? ఈ రాత్రికి ఆ లాఠీలా ఒంటి మీద పడకుండా ఇవే శ్రీరామరక్ష మా అయ్యా. ఆ? అవునా? అవును పంతులు గారు, గౌరీ పూజతో పాటు నా మనవడి మనవరాలి 16 రోజుల పండగ కూడా జరిపించాలి. మీ ఇంటికి కారు పంపిస్తాను, వచ్చేసేయండి. ఏంది నాయనా, 16 రోజుల పండగ ఏర్పాట్లన్నీ దగ్గరుండి నువ్వే చేయిస్తుండవా ఏంది? అవును, నేనే అన్ని దగ్గరుండి చేయించాలని నిర్ణయించుకున్నాను. అయ్యో నాయన, హాలు లేదు చూలు లేదు, బిడ్డ పేరు బిత్రి అన్నట్టుండది నాయన నీ వరస. అఖిల, అంతే కదా నాయనా. మరి నీ మనవడు గొలుసు తెస్తాడో గోచి తెస్తాడో తెలుసుకోకుండా ఇట్టా 16 రోజుల పండగని అందరికీ చెప్పేస్తే చివరికి పరువు పోదు. నా మనవడు గొలుసు ఖచ్చితంగా తెస్తాడు. వాడికి అంత సీన్ లేదు నాయనా. వాడేంటో, వాడికి ఎంత సీన్ ఉందో నిన్నే చూపించాడు కదమ్మా. ఒక వింటేజ్ కారుని రిపేర్ చేసి 2 నెలల జీతాన్ని 2 గంటల్లో సంపాదించాడు నా మనవడు. ఇవాళ బైక్ రేసులోకి అడుగు పెడుతున్నాడు, అక్కడ కూడా గెలుపు సాధిస్తాడు, గొలుసుతోనే వస్తాడు. ఆ వెంకిగాడు గెలవకూడదు, పుస్తెల తాడుతో రాకూడదు. చూద్దాంలే నాయనా, చూద్దాం. బావగారు ఎక్కడా? హా. ఆగరా రే, అలా ఏడవకరా. అఖిలం ఫోన్ వస్తోంది. హలో అఖిలమ్మ. యాడుండారు బావగారు? పత్తా లేకుండా యాడికి పోయినారు? ఈ ఏదో భద్రంగాడికి బెయిల్ ఇప్పించడానికి వచ్చానమ్మా.